హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు స్టోరీ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 88. రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆర్మన్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకండి అంటూ బామ్మ బ్రతిమిలాడుతూ అడుగుతుంది. గ్రానీ నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ హైటెక్ బామ్మని చేయి పట్టుకొని తీసుకొస్తున్నాడు. భూమితో మాట్లాడంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. తను హాస్పిటల్కి వస్తానంది కదా, ఇంకా రాలేదేంటి? అక్కడ ముసల్ది ఏమైనా చేస్తుందా అనేసి భూమి కోసం వెయిట్ చేస్తున్నాడు వీవర్. భూమి అంటూ అప్పుడే వస్తున్న భూమిని చూసిన వీవర్ భూమితో మాట్లాడాలంటే పక్కనే ఆర్మన్ ఉండేసరికి సైడ్ అయ్యాడు. ఇదే రైట్ టైం. ఆర్మన్ డాక్టర్ డీటెయిల్స్ తీసుకుంటున్నాడు. భూమితో మాట్లాడడానికి ఇదే రైట్ టైం అనేసి రిసెప్షన్ దగ్గర భూమి చేయి పట్టుకొని సైడ్కి లాగుతూ భూమిని బయటకు తీసుకొచ్చాడు. నీకెప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, ఆన్సర్ చేయవేంటి? నీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నాను. వీవర్, నువ్వేం చేస్తున్నావు? నీతో మాట్లాడడం ఆర్మన్ చూశాడంటే ఇంకేమైనా ఉందా? అసలే నీ మీద ఆర్మన్ కోపంగా ఉన్నాడు. నీ మొగుడు భజన ఆపితే నేను చెప్పేది చేస్తాను. అసలు ఎందుకు కాల్ ఆన్సర్ చేయవు? అర్థం చేసుకోరా. ఆర్మన్ పక్కనే ఉంటే నీతో ఎలా మాట్లాడేది? సరే, ఫస్ట్ విషయం చెప్పు, లేదంటే ఆర్మన్ వచ్చేస్తాడు. భూమి, నువ్వు చెప్పినట్టే డాక్టర్తో అన్నీ మాట్లాడేశాను. తను కూడా మనం చెప్పినట్టే చేస్తాడు. ఇది మెసేజ్ చేస్తే సరిపోయేది కదా. సరే, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఇక్కడ ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది. భూమి, బట్ చిన్న ప్రాబ్లం. డాక్టర్ అంకుల్కి మతిమరుపు ఉంది. వాట్? వీవర్, నువ్వెప్పుడు ఇలానే చేస్తావు. నీకు ఇంకెవరు దొరకలేదా? మనం ఏమైనా మంచి పని చేస్తున్నామా? అందరూ ముందుకు రావడానికి ముంచే పని చేస్తున్నాం. తనని కూడా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. నన్ను మాత్రం తిడతావు. మీ ఆయనతో మాత్రం నవ్వుతూ మాట్లాడతావు. ఆర్మన్? నేను ఆర్మన్ సంగతి అంటున్నాను. అయ్యో, అది కాదు. ఆర్మన్ వచ్చేస్తున్నాడు. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి హైడ్ అవ్వు అంటూ భూమి ఆర్మన్కి ఎదురుగా వెళ్ళింది. భూమి, నీకోసమే వస్తున్నా. ఏమైపోయావు? నిన్ను ఎక్కడ వెతకాలి? ఆర్మన్, నా మొబైల్ కారులోనే మర్చిపోయాను. చూస్తుంటే తమరు ఈరోజు మైండ్ని ఎక్కడో పెట్టేసి వచ్చినట్టున్నారు. కార్ కీస్ నా దగ్గర ఉంటే కారులో మొబైల్ ఎలా తీసుకుంటావు అంటూ భూమి ఫోర్హెడ్ మీద ట్యాప్ చేస్తూ అంటాడు. ఓచ్, నా మైండ్ నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా, మరి నేనేం చేస్తాను? ఆర్మన్ చిన్న స్మైల్ చేస్తూ, మరి నన్ను నీ చుట్టూ తిప్పుకుంటున్నావు కదా అంటూ భూమి నడుం మీద చెయ్యి వేసి వెయ్యబోతుంటే ఆర్మన్, డోంట్ యూ హ్యావ్ సెన్స్? వీఆర్ ఇన్ హాస్పిటల్ అంటూ ఆర్మన్ చేయి విడిపించుకుంటుంటే ఇంట్లో మాత్రం ఏముంటుందిలే సర్కాస్టింగ్గా అంటాడు. ఆర్మన్, నువ్వు ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తున్నావు కదా. నీ మొబైల్ తీసుకోవడానికి వచ్చావు కదా, మర్చిపోయావా? ఇప్పుడేం అవసరం లేదులే, పద ఆర్మన్. ఆర్మన్, భూమి నన్ను పిచ్చోళ్ళ మధ్యలో వదిలేసి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మొగుడు పిల్లలు రొమాన్స్ చేసుకుంటున్నారా? గ్రానీ, నీకెప్పుడు ఇదే యావా? అందుకే నిన్ను అనేది. పద అంటూ డాక్టర్ దగ్గరికి అంటూ హైటెక్ బామ్మను తీసుకొని లోపలికి వెళ్ళారు. డాక్టర్ సమాత్వం. సమాత్వం నాకే రావట్లే. సమాత్వం పేరే వింతగా ఉంది. ఇంకా డాక్టర్ ఎలా ఉంటాడో అనేసి బామ్మ భయంగా అనుకుంటుంది. వేర్ ఈస్ మై పేషెంట్, వేర్ ఈస్ మై పేషెంట్ అంటూ లోపలికి వచ్చాడు డాక్టర్. సారీ, ఆ పేరు నాకు కూడా రావట్లేదు, సారీ, ఏమనుకోకండి. భూమి, నువ్వేమో డాక్టర్ గ్రేట్ అది ఇది అన్నావు, ఈయనేంటి ఇలా ఉన్నాడు? ఆర్మన్, గొప్పవాళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటారులే, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. డాక్టర్, తనే మీ పేషెంట్. నేమ్ నాగపడగల భూలక్ష్మీదేవి. తన మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, టెస్ట్ చేయండి. ఐఎమ్ మెంటల్ డాక్టర్. నా దగ్గరికి వచ్చేవాళ్ళు మెంటల్స్, అందుకే నేనే పెద్ద మెంటల్. ఆర్మను, వాడిని వాడే మెంటల్ అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళిపోరా. బామ్మ, మెంటల్ కాదు, మెంటల్ స్పెషలిస్ట్. నీకేం కాదులే. నాకేమైనా ఎందుకు అవుతుందిలే, నన్ను టార్చర్ చేయడమే నీ ఎజెండా కదా అనుకుంటూ ఉంది బామ్మ. ఐఎమ్ మెంటల్ డాక్టర్. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి చేస్తాను. నీకు మెంటల్ ఉందా లేదా నేను చెప్తాను. నీ పేరేంటి? నాగపడగల భూలక్ష్మీదేవి అంటూ కమాండింగ్గా చెప్తుంది బామ్మ. పేషెంట్ తన నేమ్ కరెక్ట్గా చెప్పిందంటే తనకి పిచ్చి లేదన్నట్టే. వామ్మో, ఈ డాక్టర్కి మతిమరుపు అన్నాడు కదా. వీవర్ ఇప్పుడు డాక్టర్ అంతా మర్చిపోయి నాశనం చేసేలా ఉన్నాడు.
ఆర్మన్ చూసావా నాకేం పిచ్చి లేదంట. ఈ డాక్టర్ నాకు నచ్చేశాడు. మనం వెళ్ళిపోదాం పద అంటూ బామ్మ అడుగు బయటపడింది. గ్రానీ అంటూ ఆర్మన్ బామ్మను తీసుకురావడానికి వెళ్ళాడు. డాక్టర్ మీరేం చేస్తున్నారు? మీకు వీవర్ చెప్పాడు కదా, తనే ఆ పేషెంట్. ఓ రియల్లీ? సారీ మర్చిపోయాను. ఇప్పుడు తీసుకురండి, యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను. ఆర్మన్ డాక్టర్ చెప్పేశారు కదా, నాకేం పిచ్చి లేదు, పదండి వెళ్ళిపోదాం. బామ్మ డాక్టర్ కంప్లీట్గా చెప్పలేదుగా. హా బామ్మ. ఒరే డాక్టరు, నీ కూడా నేను బామ్మేనా? నా ఏజ్ జస్ట్ 45 అంతే కదా. మీ బామ్మకి పిచ్చి ఉన్నట్టే, ఈ ఏజ్లో కూడా రాంగ్ ఏజ్ చెప్తుందంటే పిచ్చి ఉన్నట్టే, డౌట్ లేదు, టెస్ట్ చేయించండి అంటూ బామ్మని టెస్ట్కి పంపించారు. డాక్టర్ మా రాణి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉంది కదా. అంతా బాగానే ఉంది కదా. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వామ్మో, ఈ డాక్టర్ మళ్ళీ అంత నాశనం చేసేలా ఉన్నాడుగా. డాక్టర్ గారు, మా ఆయన అడిగేది మీ గురించి కాదు అంటూ భూమి సైగ చేస్తా అనేసరికి, నేను అలా అంటే అది రాంగ్ అవుతుంది కాబట్టి నేను అలా అనను. మీ బామ్మకి హాలిసిలేషన్ డిసార్డర్ ఉంది. సిచ్యువేషన్ చాలా అడ్వాన్స్గా ఉంది. మీరు చెప్పిన సిమ్టమ్స్ని చూస్తుంటే ఫర్దర్గా చాలా మిస్టరీగా బిహేవ్ చేయొచ్చు. అంటే మేబీ తన మీద ఎవరు అటాక్ చేశారని, లేదంటే తనను తనే హమ్ చేసుకోవడం, లైక్ సూసైడ్ అటెంప్ట్, ఇలా ఏమైనా చేయొచ్చు. ఇదే జరిగిందంటే మీ బామ్మకి పిచ్చి అనే కన్ఫర్మ్ చేయొచ్చు. ఒరే సమాత్మం, నాకే పిచ్చి అంటావా? నాగపడగల భూలక్ష్మీదేవికి పిచ్చి అంటావట్రా? నీ కథకి ఇప్పుడే సమాత్మం తెప్పేస్తాను అంటూ ఆ డాక్టర్ మీదకి వెళ్ళి కొడుతుంది. నన్ను కాపాడండి మీరే అంటూ. సమాప్తం అరుస్తుంటే గ్రానీ అంటూ ఆర్మన్ హైటెక్ బామ్మను ఆపుతున్నాడు. ఆర్మన్, మీ బామ్మకి పిచ్చి పట్టేసింది, ఫస్ట్ తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, లేదంటే నన్ను చంపేస్తుంది. గ్రానీ నువ్వు పద అంటూ ఆర్మన్ హైటెక్ బామ్మను బయటకు తీసుకొచ్చాడు. డాక్టర్ మీకేం కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నాను, కానీ ఇంకాసేపు ఉంటే ఇంకేమైపోయేవాడినో. డాక్టర్ థ్యాంక్ యూ, మీరే టైంకి హెల్ప్ చేశారు. కానీ ఇలాంటి వాళ్ళతో పెట్టుకోవడం చాలా కష్టం. ఇంక నేను చేసేదేం లేదుగా. అయ్యో డాక్టర్, ఇన్ఫ్యాక్ట్ మీరు ఇకపైన హెల్ప్ చేయాలి, అండ్ నేను మీకు చెప్పింది చెప్పినట్టు మిగతాదంతా నేనే చూసుకుంటాను అంటూ డాక్టర్ చెప్పి భూమి బయటకు వచ్చింది. భూమి, డాక్టర్ ఏమన్నారు? మెడిసిన్ ఇచ్చారు, బామ్మకి ఏం కాదన్నారు. బామ్మ ఎక్కడ కనిపించడం లేదు. కార్లో ఉంచి లాక్ చేశాను, టార్చర్ చూపిస్తుంది. ఆర్మన్ హెయిర్ని చిన్నగా రబ్ చేస్తూ, ఇంకొన్ని రోజులే, తర్వాత అంతా నార్మల్ అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం. భూమి చేతికి కిసిస్తూ, మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో నీకు తెలుసా అంటూ రొమాంటిక్గా అడుగుతుంటే, ఆర్మన్ మనం హాస్పిటల్లో ఉన్నాం, డీసెంట్గా బిహేవ్ చేయి పదా, లేదంటే మీ గ్రానీ ఏమైనా చేసేస్తుందేమో. అవును, అసలే కారులో ఒక్కతే ఉంది, ఏమన్నా చేయొచ్చు పద అంటూ భూమిని తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాడు. ఆర్మను, నాకేం కాలేదురా, నువ్వైనా నా మాట నమ్మరా, నిన్ను నీ పెళ్ళం మాయ చేస్తుంది. నన్ను నమ్మకపోయినా పర్లేదు, నన్ను వదిలేరా, నేను కాశీనో రామేశ్వరమో వెళ్ళిపోతాను. గ్రానీ, నువ్వు కాసేపైనా కామ్గా ఉంటావా లేదా? నిన్ను వదిలేస్తే నీ వల్ల మిగతా వాళ్ళకి ప్రాబ్లం. నువ్వు నార్మల్ అయ్యే వరకు నిన్నెక్కడికి పంపేదే లేదు. నేను నా కొడుకు దగ్గరే ఉన్న పోయేది. వీకెండ్ రాగానే పబ్స్ పార్టీస్ చేసుకుంటూ చిల్ అయ్యేదాన్ని. పగా ప్రతీకారం అంటూ వచ్చి చచ్చాను అనుకుంటూ నేను చెప్పేది. గ్రానీ, విల్ యూ ప్లీజ్ అంటూ కాస్త గట్టిగా అంటాడు. ఆర్మన్, నీకెన్నిసార్లు చెప్పాలి, గ్రానీ అసలే ట్రాఫిక్ జామ్ అయ్యి ఇరిటేటింగ్గా ఉంది. ఆర్మన్, కూల్ డౌన్. ఎందుకు బామ్మ మీద గట్టిగా అరుస్తావు? బామ్మ హెల్త్ కండిషన్ తెలుసు కదా అంటూ భూమి అంటూ ఆర్మన్ని ఆపుతుంది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ చేస్తే కానీ రిలీఫ్ అవ్వలేను. థ్యాంక్ గాడ్ సిగ్నల్ పడింది అంటూ కారు స్టార్ట్ చేశాడు. ఆర్మన్, ఈ హెడేక్ ఇంకెన్ని రోజులే, తర్వాత ఆల్ హ్యాపీస్. నా స్వార్థం కోసం నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అంటూ ముందుకు చూసిన భూమి షాక్గా చూస్తుండిపోయింది. ఆర్మన్, కారు ఆపండి. భూమి, ఏమైంది, ఎందుకు ఇప్పుడు కారు ఆపాలి? అయినా ఇప్పుడు కుదరదు. ఆర్మన్, నీకే చెప్పేది, స్టాప్ ది కార్ అంటూ కంగారుగా కార్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆర్మన్ సడన్గా కార్ ఆపుతుంటే భూమి అర్జెంటుగా కార్ దిగి రోడ్డు మీద ట్రాఫిక్ దాటుతూ ముందుకు వెళ్ళిపోయింది. భూమి, నిన్నే అంటూ ఆర్మన్ పిలుస్తున్నా భూమి ఏం పట్టకుండా వెళ్ళిపోయింది. ఇదేంటి, దీనికి ఏమైంది, సడన్గా ఇలా పరిగెడుతుంది?
అనేసి హైటెక్ బామ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. భూమి అంటున్న ఆర్మన్ వెనుక వెహికల్స్ హార్న్ సౌండ్కి ఇంకేం చేయలేక కార్ స్టార్ట్ చేసి కార్ని సైడ్కి పార్క్ చేశాడు. ఆర్మన్ నీ పెళ్ళానికి ఏమైంది అలా వెళ్ళింది? గ్రానీ నువ్వు కారులోనే ఉండు, నువ్వెక్కడికి వెళ్ళకు అంటూ ఆర్మన్ కార్ దిగి భూమి వెళ్ళిన వైపే తన కోసం వెళ్ళాడు. భూమి రోడ్ మీద పరిగెడుతూ ఆ సరౌండింగ్స్ మొత్తం చూస్తుంది. నేను చూసింది తననేనా, లేదంటే నేనేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నానా? లేదు లేదు, నేను తననే చూశాను. మరేమైంది? ఎందుకు నాకు ఎక్కడ కనిపించట్లేదు? ఇన్నేళ్ల తర్వాత కూడా తన రూపాన్ని నేను మర్చిపోలేదు. నా కళ్ళు నన్ను మోసం చేయలేదు. తను ఇక్కడే ఉంది, కానీ ఎక్కడా అంటూ చుట్టూ చూస్తుంది. భూమి మెడ మీద సడన్గా చేపడేసరికి కంగారుగా ఉన్న భూమి సడన్గా వెనక్కి తిరిగింది. భూమి, వాట్ హ్యాపెండ్? ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నావు? అసలు ఎందుకు అలా కార్ దిగావు? నిన్నే అడిగేది, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? ఆర్మన్, అది అక్కడ నేను మరీ లేదు లేదు. ఆర్మన్ ఇప్పుడే తన లైఫ్లో సంతోషంగా ఉన్నాడు. నేను చూసింది నిజమో కాదో తెలియకుండా చెప్పి తనని కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను చూసిన నిజాన్ని ఆర్మన్కి చెప్పడం బెటర్. నాకు తెలిసి విన్ను అనుకుంటా. అది ఆర్మన్ లవ్ చేసిన అమ్మాయి విన్ను అనుకుంటా. భూమి, నిన్నే అడిగేది, ఏమైంది ఇలా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడాలని వచ్చాను, కానీ నేను వచ్చే వరకు వెళ్ళిపోయారు ఆర్మన్. హా మెంటల్ అంటూ భూమి ఫోర్హెడ్ మీద చిన్నగా ట్యాప్ చేస్తూ, దానికి ఇంతలా సీన్ చేయాలా? కాసేపు టెన్షన్ పెట్టావు కదే. మాట్లాడాలంటే కాల్ చేస్తే సరిపోయేది, లేదంటే డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వచ్చు కదా. ఇలా వెళ్తే నీకేమైనా అయితే? నాకేమైనా అయితే నీకేంటి? నా మీద అంత ప్రేమ ఉందా ఆర్మన్? ప్రేమ దోమ ఈగ ఏం లేవు. అయినా నీకేమవుతుంది? నువ్వే ఎవరివైనా ఏమైనా చేస్తావు. నన్ను అలానే మాయ చేసావు కదే రాక్షసి. ఆర్మన్, నన్ను రాక్షసి అంటావా? ఏమైనా ఉంటే తర్వాత మన రూమ్లో చూసుకుందాం, ఫస్ట్ పద అంటూ భూమి చేయి పట్టుకొని తనతో కార్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆర్మన్, నీతో సంతోషంగా ఇలానే ఉండిపోవాలనుంది. మన మధ్య ఇంకెలాంటి అపార్థాలు మనస్పర్ధలు రాకూడదు. ఈరోజు నేను చూసింది నిజం కాకపోతే బాగుండనిపిస్తుంది. భూమి, నిన్ను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. సడన్గా డల్ అయిపోయావు. ఏదో థింక్ చేస్తున్నావు. నువ్వు ఇలా ఉంటే బాగాలేదే. దేనికి ఫేస్ అలా పెట్టావు? కాస్త నవ్వచ్చు కదా అంటూ భూమి బుగ్గలు పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఓచ్ ఆర్మన్, ఏం చేస్తున్నావు? ఇట్స్ పెయినింగ్ అంటున్న భూమి ఆర్మన్ సరసాలను చూస్తున్న హైటెక్ బామ్మకి ఒళ్ళు మండిపోతుంది. ఒరేయ్, నేను ఇక్కడ ఒక దాన్ని ఉన్నాను, పైగా పెద్దదాన్ని. నా ముందు ఇలా సరసాలు ఆడుకోవడానికి సిగ్గు లేదా? నాకేంట్రా మీ రొమాన్స్? ఇలాంటివి ఏమైనా ఉంటే మీ బెడ్రూమ్లో చూసుకోండి. ఇలాంటి దర్శనాలు నాకెందుకు? సైలెంట్గా కార్ డ్రైవ్ చేయి. చాచా, మన ప్రైవసీ ఎవరికి ఇష్టం లేదే. ఎప్పుడు ఎవరొకరు అడ్డొస్తూనే ఉంటారు. దీన్ని మెంటల్ హాస్పిటల్కి కాదు, డైరెక్ట్గా కైలాసానికి పంపిస్తే సరిపోతుంది కదా. ఆర్మన్, మీ గ్రాని వెనకే ఉంది. మీ మాటలు వినిపిస్తే ఈ ఏజ్లో కూడా బాగానే వినిపిస్తుంది. అసలే ఖతర్నాక్ అనేసి నసుకుతూ ఆర్మన్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేశాడు. ఆర్మన్, మంజిల్. ఆర్మన్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. డాక్టర్ చెకప్ చేశారు కదా, ఏమన్నారు? అమ్మకి ఏం పర్లేదు కదా? ట్రీట్మెంట్ చేస్తే సెట్ అవుతుంది కదా? అంజలి, నాకేంటే, నేను గుండ్రాయిలా నిక్షేపంగా ఉన్నాను. నువ్వైనా నా మాట నమ్మవే అంటూ హైటెక్ బామ్మ గారాలు పోతూ అంటుంది. గ్రానీ, యు ఆర్ ఆల్ రైట్. ఫస్ట్ నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. భూమి, రూమ్లోకి తీసుకెళ్ళు అంటూ ఆర్మన్ బామ్మని రూమ్లోకి పంపించేశాడు. ఆర్మన్, డాక్టర్ ఏమన్నారు నాన్న అంటూ అంజలి అనేసరికి, డాక్టర్ కదా ఏమైనా అంటారు అంటూ స్టెప్స్ ఎక్కుతున్నాడు. ఆర్మన్, అదే అమ్మకు నయమవుతుంది కదా, పర్లేదు కదా. మామ్, నిన్ను చూస్తుంటే నీకేం చెప్పాలో కూడా తెలియడం లేదు. కన్నతల్లి మీద ఉన్న ప్రేమ కన్న కొడుకు మీద లేదు కదా. నీ అమ్మకి ఏం కాదులే అంటూ ఆర్మన్ వెళ్ళిపోతున్నాడు. ఓసే భూమి, నన్ను ఏం చేయాలనుకుంటున్నావే? నువ్వు చేసేదానికంటే నెక్స్ట్ ఏం చేస్తావని భయంగా ఉందే. ముందే చెప్పేస్తే ఏం మజా ఉంటుంది బామ్మ. ముందు ముందు నీకే తెలుస్తుంది కదా అంటూ నవ్వుతూ బయటకు వస్తున్న భూమి ఆర్మన్ మాటలకి బాధగా అంజలిని చూస్తుంది. ఆర్మన్ ఎందుకు ఎప్పుడు అత్తయ్యని తన మాటలతో బాధ పెడుతూనే ఉంటాడు? ఇప్పుడు కూడా ఇలానే చేశాడు. అత్తయ్య బాధగా రూమ్లోకి వెళ్ళారు అనేసి అంజలి కోసం కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది.
అత్తయ్య మీరు టాబ్లెట్ వేసుకుని టైం అయింది. టాబ్లెట్ వేసుకుని కాఫీ తీసుకోండి. భూమి నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా, నువ్వేం నా కోసం పనులు చేయాల్సిన అవసరం లేదు. మనసులో లేని ప్రేమ ఆపేక్ష మాటలు అవసరం లేదు అంటూ అంజలి వెళ్ళిపోతుంటే, అత్తయ్య ప్లీజ్ నన్ను ఇలా అవాయిడ్ చేయకండి. మీరు నాతో మాట్లాడకుండా ఉంటే బాధగా ఉంది. మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్నది మిమ్మల్ని. అత్తయ్య మీలోనే మా అమ్మను చూసుకుంటున్నాను. మీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా విషయాలు కన్వే చేయాలి. మనం మన కళ్ళతో చూసిందే నిజం కాదు, మన కళ్ళకి తెలియని నిజం కూడా ఉంటుంది. మీరు ఆ రోజు చూసింది కూడా అలాంటిదే అత్తయ్య. భూమి నువ్వేం చేశావు, ఎందుకు చేశావని నిన్నేం ఎక్స్ప్లెనేషన్ అడగలేదు కదా. నాకేం తెలుసుకోవాలని లేదు అత్తయ్య, కానీ మీకు చెప్పే రెస్పాన్సిబిలిటీ ఉంది. వీవర్ నా ఫ్రెండ్. మా రిలేషన్ మీకు ముందే తెలుసు, కానీ ఎందుకు నా మీద కోపం చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆర్మన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చినప్పుడు అసలు క్షణం కూడా ఇంట్లో ఉండలేనేమో అనుకున్నాను. కానీ మీ వల్లే నా కష్టం బాధ అన్నీ మర్చిపోయాను. భూమి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నావు? నీకు ఆర్మన్ అంటే ఇష్టం లేదు, తనని నీ భర్తగా అంగీకరించవు. అలాంటప్పుడు మన మధ్య డిస్కషన్ అనవసరం కదా. నీ మెడలో తాళి కట్టిన నా కొడుకు నీ మనసులో లేనప్పుడు నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏంటో నాకైతే తెలియడం లేదు అంటూ అంజలి రూమ్లో నుంచి వెళ్ళిపోతుంటే, అత్తయ్య అది గతం, కానీ అదే నిజం కాదు అనే భూమి మాటలకి అంజలి అక్కడే ఆగి భూమి వైపు చూసింది. నా గతంలో ఆర్మన్ ఉన్నాడనేది ఎంత నిజమో, నా భవిష్యత్తు ఆర్మన్తో అనేది కూడా అంతే నిజం. ఆర్మన్ మీద నాకు కోపం ఉంది అనేది ఎంత నిజమో, ఇప్పుడు మేము కలుస్తున్నాం అనేది కూడా అంతే నిజం. ఈ నిజం మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను, కానీ మీరు నాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు అని భూమి మాటలకి అంజలి భూమిని అమాంతం హక్ చేసుకుంది. అంజలి చేసిన దానికి భూమి షాక్గా చూస్తుంటే, భూమి నీ దగ్గర నుంచి సమాధానం వినాలని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నేను ఇంత బాధ పెట్టాను. అత్తయ్య మీరేమంటున్నారు, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంజలి నవ్వుతూ, నా కొడుకు మీద మనసులో ప్రేమను దాచి పైకి కోపాన్ని చూపించావు. యాక్టింగ్ చేయడం నీకు మాత్రమే తెలుసా? నాకు యాక్టింగ్ తెలుసు. నీ ప్రేమను నువ్వు బయట పెట్టాలని నిన్ను దూరం పెట్టాను, నిన్ను బాధ పెట్టాను. నేను యాక్టింగ్ బాగా చేశాను కదా. అత్తయ్య అంటే నాతో మాట్లాడిందంతా అంతా అబద్ధమే. మా అమ్మ చెప్పిన మాటలకి నేను నిన్ను డౌట్ పడతానని ఎలా అనుకున్నావు? ఆడపిల్ల మనసులో ఒక్కరే ఉంటారు. నీ మనసులో నా కొడుకున్నాడు, కానీ అది నువ్వు ఒప్పుకోవట్లేదు. బంగారమైన మెరుగుపడితేనే కదా విలువ తెలిసేది. అత్తయ్య మీరు చేసిన దానికి మీద చాలా కోపంగా ఉంది. నన్ను ఎన్ని మాటలు అన్నారు, చివరికి నన్ను అత్తయ్య అని కూడా అనద్దు అన్నారు. నిజంగా చాలా కోపంగా ఉంది. అలిగిన భూమి చెంపలు పట్టుకొని తనని చూస్తూ, నిన్ను నేను ఎప్పుడైనా అత్తలా చూశానా? నువ్వే అంటావు కదా నన్ను అమ్మ అని. మరి నేను నీకు అత్త మాత్రమే అవుతానా భూమి? అత్తయ్య అంటూ ఏడుస్తూ భూమి అంజలిని హక్ చేసుకుంది. భూమి నువ్వంటే చిన్నపిల్లలు ఏడుస్తావు, నువ్వు చాలా ధైర్యవంతురాలివి కదా అంటూ భూమిని కన్సల్ట్ చేస్తుంది. కానీ నేను ఆడపిల్లనే కదా, మీరు దూరంగా ఉంటే నేను ఎంత బాధపడ్డాను. సారీ, కానీ ఒకటి చెప్పు, నీకు ఆర్మన్ మీద ఇప్పుడేం గొడవలు లేవు కదా, మీరు కలిసిపోయారు కదా. అంటే ఇప్పుడు ఉన్నాయి అంటే మళ్ళీ నన్ను దూరం పెట్టేస్తారా? భూమి ఆర్మన్కి నా వల్ల కన్నతల్లి ప్రేమ దక్కలేదు. భార్య ప్రేమైనా తనకు దగ్గర కావాలని నా ఆశ. భూమి నాకు మాటిస్తావా? ఆర్మన్ చెయ్యి నువ్వెప్పటికీ వదిలిపెట్టావు కదా, తనతో నీవు ఉంటావు కదా, మీ మధ్యలోకి ఎవరూ రారు కదా. భూమికి అంజలి అలా అడిగేసరికి రోడ్డు మీద జరిగింది గుర్తొచ్చేసరికి ఏదో ఆలోచిస్తూ ఉంది. భూమి అంటున్న అంజలి మాటలకి భూమి తేరుకుంటూ అంజలి చేతిలో చేయిస్తూ, నేనే కాదు మీ అబ్బాయి కూడా మీతోనే ఉంటాడు, మిమ్మల్ని ఆర్మని నేను దగ్గర చేస్తాను అంటుంది భూమి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మరి ఆ రోడ్డు మీద భూమి చూసింది విన్ను అని నేను అనుకుంటున్నాను. మరి విన్ను ఆర్మన్ లైఫ్లోకి భూమి లైఫ్లోకి వస్తుందా? చూద్దాం, నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.